కోరహు కుమారులు రాసిన కీర్తన 84వ కీర్తన 6-7 చరణాలు. కోరహు కుమారులు రాసిన కీర్తన 6-7 చరణాలు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు చెప్పాలి, దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిలో కనబడుదురు. ఇక అందరూ తలపైకెత్తి, ఈ కీర్తన కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. సహజంగా కీర్తనలు అంటంతో ఎవరు రాసిన కీర్తనలు అంటాం కదా. కీర్తనలు అంటంతో దావీదు గారి దగ్గరికి మాత్రమే వెళ్తుంది. అనేక మంది భక్తులు ఈ కీర్తన రాశారు. అయితే ఈ 84 కీర్తన రాసిన కీర్తనకర్త, కీర్తనకారుల పేర్లు స్పష్టంగా అంతగా మనం చెప్పలేం, కానీ మెట్టుకు వాళ్ళు కోరహుకు పుట్టినటువంటి కుమారులు, వారి పిల్లలు అని మాత్రం చెప్పగలుగుతాం. ఈ స్థలంలో ఈ కీర్తనకర్త ఏమంటాడంటే, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు. ఒక లోయ ఉంది, ఆ లోయ పేరు బాకాలోయ. చెప్పండి ఒకసారి. బాకా అనే పేరుకున్న అర్థం ఏంటంటే అంగలార్పు, ఏడ్పు, రోదనాధ్వని. అంగలార్పు అనే పేరుకున్న అర్థం. ఆ ఏడ్పు అంగలార్పు లోయగుండా వాళ్ళు వెళ్తూ ఆ స్థలానికి వచ్చేసరికి మరెక్కువగా ఏడ్చేవాళ్ళు. అసలు ఆ లోయ పేరే అంగలార్పు లోయ. ఆ లోయ దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రజలు మరెక్కువగా ఏడిస్తే వాళ్ళ కన్నీటి ప్రవాహం చేత ఆ లోయ తడపబడి అది జలమయంగా మారిపోయిందట. ఎప్పుడైతే ఆ లోయ జలమయంగా మారిపోయిందో ఆకాశమందలి దేవుడు కనికరించి తొలకరి వర్షాన్ని కురిపించాడట. ఎప్పుడైతే తొలకరి వర్షం దేవుడు కురిపించాడో అప్పటి వరకు ఎండినట్లుగా కనపడుతున్న భూమి పచ్చదనంతో నిండుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ఎప్పుడైతే ఆ పచ్చదనాన్ని చూశారో వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు. ఒకసారి చెప్పండి ఆ మాట. జూలై నెల 25వ తారీఖు మీకు ఎంత బలం ఉందో ఈరోజు కూడా అంతే బలం ఉందా? ఆమెను కాదు, నోటితో చెప్పండి. అంతే బలం ఉందా? బలం అభివృద్ధి చెందిందా? రైట్. వీళ్ళు ఏమంటారు? వాడు నానాటికి బలాభివృద్ధి నొందుచు, వారిలో ప్రతివాడు ఒక్కడు కూడా మిస్ కాకుండా, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనపడుతున్నాడు అంటాడు. ఈ ప్రవచనపు వాక్కు ఉపవాస ప్రార్థనలకు వచ్చిన ప్రతి కుటుంబంలో దేవుడు నెరవేర్చునుగాక. చూడండి, ఆ లోయకు పెట్టబడిన పేరేంటి చెప్పండి? బాకాలోయ. బాకా అంటే అంగలార్పు, దుఃఖం, ఏడ్పు అని అర్థం. ఎందుకు ఆ లోయకు పేరు పెట్టారు? ఇజ్రాయేలు ప్రజలు మనం పాడుకున్నట్లుగా వారి అతిక్రమాన్ని బట్టి అణచబడి ప్రపంచ దేశాలకు చల్లా చెదురైపోయారు. అయితే ఇశ్రాయేలీలో ఉన్న ఒక దివ్యమైన గుణం ఏంటంటే, ప్రపంచంలో ఇశ్రాయేలీలు ఎక్కడున్నా యెరూషలేము పట్టణంలో ఉన్న దేవాలయాన్ని దర్శించడానికి సంవత్సరానికి 3 పర్యాయాలు ఖచ్చితంగా వస్తారు. ఎన్నిసార్లు? ఎప్పుడెప్పుడు అంటే, నెంబర్ 1 పస్కా పండుగకి, నెంబర్ 2 పర్ణశాలల పండుగకి, నెంబర్ 3 పెంతుకోస్తు పండగకి. ఈ 3 పండగలకి ప్రపంచంలో ఎక్కడున్నా యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని దర్శించుకోవటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటానికి తప్పకుండా దేవాలయానికి వస్తారు. ఇది మందిరానికి వచ్చేటప్పుడు రాసే కీర్తన, పాడుకునే కీర్తన. ఈ కీర్తన అంతటిలో దేవుని మందిరాన్ని ఆ భక్తులు ఎంత ప్రేమించారు, దేవుని సన్నిధిని ఎంత ప్రేమించారు, దేవుని స్తుతించే ఆ విధానాన్ని ఎంత ప్రేమించారో అర్థం పట్టే కీర్తన ఈ కీర్తన. రైట్.
ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన ప్రజలు యెరూషలేములో ఉన్న దేవుణ్ణి దర్శించడానికి బయలుదేరి వచ్చేటప్పుడు ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు లేవు కదా. బస్సులు కానీ, ఫ్లైట్లు కానీ, ఆ 2 వీలర్లు కానీ, కార్లు కానీ లేవు కదా. వారు డెఫినెట్గా ప్రయాణమై రావాలంటే కాలినడకనన్నా రావాలి. కాస్త స్థితిమంతులైతే ఏ ఒంటెల మీదో గాడిదల మీదో ప్రయాణమై రావాలి. అయితే ఈ ప్రాంతంలో గాడిదల మీద ప్రయాణమై రావటం అంత అనుకూలం కాదు. అది ఎడారి, ఇసుకునేలా. ఒంటెల మీదో కాలినడక మీదో నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఈ బాకా లోయ ఉంది చూసారా, ఇది కాస్త లోతైన లోయ. అప్పటి వరకు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఈ లోయ ప్రాంతానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ప్రజలు అలిసిపోయినంత పరిస్థితిలోకి వెళ్తారు. కొంచెం నడి వయసు కలిగిన వాళ్ళు, కాస్త వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు ఆ ప్రయాణం చేయలేక ఈ స్థలానికి వచ్చేసరికి కొంతమంది నడి వయస్కులు, వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు దేవుని మందిరాన్ని దర్శించాలని వచ్చి ఆ పరంపరలో, దేవుని పట్టణం మీద ఉన్న మక్కువతో వచ్చే పరంపరలో ఈ బాకాలో ఈ దగ్గరికి వచ్చేసరికి కొంతమంది కాలం చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళని సమాధి చేశారు. ఒకవైపు చెదరగొట్టబడినటువంటి పరిస్థితి, దేశం కాని దేశాలకు వెళ్ళిపోయిన పరిస్థితి, దేవుని దర్శించుదామా అని దేవుని సన్నిధికి వచ్చే లోపు ఇలాంటి పరిస్థితి. వాళ్ళ పితరులను సమాధి చేసి ఆ లోయ దగ్గరికి వచ్చేసరికి ఎలుగెత్తి ఏడుస్తారట. అయ్యా, మా బ్రతుకులేంటయ్యా ఇలా అయిపోయినాయి, మా పరిస్థితులు ఏంటయ్యా ఇలా అయిపోయినాయి. ఒకవైపు చల్లా చెదురైపోయాం, ఇంకోవైపు కుటుంబీకులను కోల్పోయాం, మా స్థితిగతులు ఏంటయ్యా అని గుండె లవిసేలాగా ఆ లోయ దగ్గరకు వచ్చి ప్రజలు ఏడిస్తే అలంకారప్రాయంగా చెప్తాడు. ఎంత ఏడ్చారయ్యా అంటే వాళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఎంత జాలువారే అంటే ఆ లోయ నిండిపోయేంత కన్నీళ్లు కార్చారట. ఎంత ఒకసారి చెప్పండి. ఏమండి, లోయలో గ్లాసు నీళ్ళు పడతాయా, 2 గ్లాసులు నీళ్ళు పడతాయా కదా? ఎంత విస్తారమైన నీళ్లు కావాలి అంటే అంత విస్తారమైన నీళ్లు ఆ లోయ నిండా నిండుకున్నాయంటే అంతగా దేవుని ప్రజలు ఆ స్థలంలో ఏడ్చారు. చూసారా, అంతగా ప్రజలు దేవుని సన్నిధిలో ఏడ్చారు. అద్భుతం. వారి కన్నీళ్లను చూసి ఆకాశమందలి దేవుడు వారిని వదిలిపెట్టక మేఘమండలానికి దేవుడు తన శాసనాన్ని పంపి తొలకరి వాన దీవెనలతో ఏడ్చిన ప్రతి ప్రజను దేవుడు నింపటం ప్రారంభించాడట. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందరం గంభీరంగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, దేవుని మందిరాన్ని దర్శించాలని బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు ఏ లోయ అనుభవం గుండా వాళ్ళు బయలుదేరి వస్తున్నారు? నేను ఎంత భక్తిగా బ్రతికినా, మీరెంత భక్తిగా బ్రతికినా, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఏదో ఒక సందర్భంలో బాకాలో ఇలాంటి ఏడ్పుతో నిండిన అనుభవాల గుండా దేవుడు మనలను తీసుకుని వెళ్తాడు. విన్నారు ఈ మాట? నువ్వు భక్తిగా బ్రతికేవు నిజమే, ప్రార్థనా పరురాలివి నిజమే, కన్నీళ్ళు విడుస్తూ రోధించే వ్యక్తివి నిజమే, నీకు చేతనైనంత మట్టుకు భక్తిగా బ్రతికేవు నిజమే. ఈవెందో అయినా దేవుడు తన పిల్లలను ఏడ్పు కలిగిన లోయ గుండా, కన్నీళ్లతో నిండుకున్న అనుభవాల గుండా కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. మిమ్మల్ని అడుగుతా, యోసేపును బాకా లోయ గుండా దేవుడు తీసుకుని వెళ్ళలేదా? నోరు తెరిచి చెప్పండి. దావీదును ఏడ్పు కలిగిన లోయ అనుభవం గుండా దేవుడు తీసుకుని వెళ్ళలేదా? చెప్పండి 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 చెప్పండి. అక్కడ దాకా ఎందుకు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో కన్నీళ్లతో రోదనలతో అని చూస్తాం కదా. యేసుక్రీస్తు వారు కూడా కన్నీటి అనుభవాలు గుండా ఆ లోయ గుండా దేవుడు ప్రయాణమై వెళ్ళాడు. ఏ పాపం చేశారని వెళ్ళారు? ఏ అపవిత్రమైన కార్యం చేశారని వెళ్ళారు? ఏ పాపం చేయకపోయినా దేవుడే తన చిత్తానుసారంగా తన పిల్లలను అంగలార్పు లోయ గుండా దేవుడు తీసుకుని వెళ్తాడు. యోబును అంగలార్పు లోయ గుండా దేవుడు తీసుకుని వెళ్ళాడా లేదా? ఈ మాటలు వింటున్న పిల్లలరా, మీలో ఎవరైనా ఏడ్పుతో కూడుకున్న జీవితం ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నావా?
అంగలార్పుతో కూడుకున్న జీవితం నువ్వు అనుభవిస్తున్నావా? ఆ బాకాలోయ నీ కడుపును పుట్టిన కొడుకేనా? ఆ బాకాలోయ నువ్వు అనుభవిస్తున్న ఆర్థిక సమస్య? ఆ బాకాలోయ నీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న అనారోగ్యమా? ఆ బాకాలోయ నీవు అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలా? ఎంత కష్టపడి సంపాదించిన కష్టార్జితం అంతా వడ్డీలకి వెళ్ళిపోయే ఒకవేళ ఆ బాకాలో ఇలాంటి అనుభవం వైపు నువ్వు ప్రయాణమే వెళ్తున్నావా? కట్టుకున్న భర్తే నీ జీవితంలో బాకాలోయ? కడుపును పుట్టిన పిల్లలే నీ జీవితంలో బాకాలోయగా మారిపోయారా? కొన్ని సందర్భాలలో దేవుడు తన ప్రజలను తానే తన చిత్తానుసారంగా బాకాలోయ లాంటి అనుభవాలకు తీసుకెళ్తాడు. సుమి, మనమేమి నేర్చుకోవాలో తెలుసా? ఆ బాకాలోయ లాంటి అనుభవాలకు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ రాయబడిన మాట బాకాలోయలో బడి అనండి. బాకాలోయలో గుండా అని రాయలేదు. ఏమని అంటాడు? బాకాలోయలో బడి అనండి పెద్దగా. అంటే బాకా లాంటి అనుభవం నీకు ఎదురైనప్పుడు ఏం చేయాలి? అప్పుడు లోబడాలి. ప్రభా, నీ చిత్తానికి తల ఉంచుతున్నా, చేదు తాపించడానికి ఇష్టపడ్డావు కదా, ఏడ్పుతో కూడుకున్న జీవితం నేను అనుభవించడానికి నువ్వు అంగీకరించావు కదా, నీ చిత్తానికి నేను తల ఉంచుతున్నానని ఏడ్పుతో నిండిన జీవితాన్ని దేవుడు అనుమతించినప్పుడు ఆయన చిత్తానికి మనం లోబడే వ్యక్తులుగా దేవుని దగ్గర బ్రతుకుతాము గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఇంకొక మాట కూడా చెప్తాను, నా వైపు చూసి చెప్పండి. వారు బాకాలోయలోబడి వెళ్ళుచు. బాకాలోయలో నిలిచారు అని రాసుందా, వెళ్ళారని రాసుందా? అంటే ఏ దుఃఖం వచ్చినా కొంతకాలమే ఆ దుఃఖం నిన్ను నిలుబడి చేస్తుంది, కొంతకాలమే ఆ శ్రమ నిన్ను నిలుబడి చేస్తుంది. ఈరోజు ఆరాధనకు వచ్చిన దైవజనమా, ఒకసారి నా వైపు చూడండి. ఏ దుఃఖంతో నువ్వు దేవుని మందిరానికి వచ్చావు? ఏ ప్రసవ వేదన గుండెల్లో పెట్టుకొని ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక, ఎవరి దగ్గర ఏడిస్తే నాకు నెమ్మది దొరుకుతుందో అర్థం కాక, ఆ వేదనను ఆ రోగాన్ని అనుభవిస్తూ ఎంతకాలం ప్రభువా, ఎంతకాలం ప్రభువా, ఈ బాధ ఎంతకాలం అనుభవించాలి, ఈ ప్రసవ వేదన ఎంతకాలం అనుభవించాలి, ఈ కన్నీళ్ళు ఎంతకాలం అనుభవించాలి, జీవితాంతం ఈ వేడ్పుతోనే నా బ్రతుకు సాగుతుందా, జీవితాంతం ఈ కన్నీళ్లతోనే నా బ్రతుకు సాగుతుందని మీలో ఎవరైనా ఏడుస్తూ ఈ వాక్యం వింటూ ఉంటే నా దేవుడు అంటాడు, సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలగబోతుంది అంటాడు. సాయంకాలము ఏడ్పు వచ్చి, ఎప్పుడు వచ్చింది ఏడ్పు? సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన జీవితాంతం ఉంటుందని అనలేదు. ఏమంటాడు? సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలగబోతూ ఉంది. నా చేతులెత్తి దీవిస్తున్నాను. గడిచిన దినాల్లో ఎంత ఏడ్చావో ఈ ఉపవాస ప్రార్థనల ఆశీర్వాదం ద్వారా అంత నవ్వే దినాలు దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహించునుగాక. నీ నోటి నిండా దేవుడు నవ్వును పుట్టించునుగాక. నీ నోటి నిండా సంతోషాన్ని దేవుడు కలుగు చేయునుగాక. బాకాలోయ అనుభవం నీకు వస్తుంది, కానీ అక్కడ నిలిచుండో. ఏమంటాడు? బాకాలోయలోబడి, పెద్దగా చెప్పాలరా తల్లి, బాకాలోయలోబడి. బాకా లాంటి అనుభవం వస్తుంది, అది పర్మనెంట్ కాదు. నీ పర్మనెంట్ ప్లేస్ ఏదో తెలుసా? నిత్యానందం నీ తల మీద కొమ్మరించబడుతుంది. నీ నోటి నిండా దేవుడు నవ్వు పుట్టిస్తాడు. గుండెల నిండా ఎంత ఏడ్పు పెట్టుకున్నావో, ఎక్కడ ఏడ్చావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ పడిపోయావో, పడిపోయిన చోటే దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. నేను నమ్ముతున్నాను అన్న బిడ్డలు చేతులైతే చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. అందుకనే భక్తుడు అంటాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం, ఎన్ని ఆపదలు కలిగిన వాటన్నిటిలో నుండి యెహోవా వానిని తప్పిస్తాడు. 7 మార్లు నీతిమంతుడు పడిపోయినా మరలా తిరిగి లెగుస్తాడు. ఈ ప్రవచనపు మాటలు మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. విందాం. ఇప్పుడు అంగలార్పుతో కూడుకున్న అనుభవాలకు మనం వచ్చినప్పుడు ఏం చేయాలి? కలవరపడకూడదు, అటు ఇటు పరిగెత్తకూడదు. చేయాల్సింది ఒక్కటే, ఏది నీ దుఃఖానికి కారణమైందో
ఆ అంశాన్ని దేవుని సన్నిధిలో పెట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆ సమస్య కొట్టుకొని పోయేటట్లుగా ఆ సమస్యని లోయను నీ కన్నీటి ప్రార్థనతో నువ్వు నింపాలి. విన్నారా? నీ కన్నీటి ప్రార్థనతో నింపాలి. అవును, భక్తుడైన యోబు బాకాలోయ అనుభవానికి వచ్చాడు. నేను ఒక మాట అడుగుతా, తూర్పు దిక్కున్న జనులందరిలో యోబు మిక్కిలి ధనవంతుడు కదా. ఆ సందర్భం జరిగిన తర్వాత, ఆ కష్టం వచ్చిన తర్వాత ఇప్పుడు యోబు పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? ఆ దేశంలోనే అత్యంత దరిద్రుడిగా మారిపోయాడు. ఏ దేశంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నాడో అదే దేశంలో అత్యంత పేదవాడిగా మిగిలిపోయాడు. ఆ స్థితి యోబుకు అనుమతిస్తే నాకెందుకు ఇలా చేసావు అని అనకుండా ఆ బాకాలోయ అనుభవానికి యోబు లోబడ్డాడు. ఒకసారి చెప్పండి మాట. బాకాలోయ అనుభవానికి దేవుడు ఎంత కష్టం నీకు అనుమతించినా ఒకటే అడుగు, ఎందుకు ఇలా చేసావు అని అనొద్దు. దేవా, ఈ కష్టాన్ని అనుమతించావు, నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నా, దీన్ని సహించే శక్తి నాకు దయచేయ్యా, దీన్ని భరించే శక్తి నాకు దయచేయ్యా. ఎందుకో తెలుసా? ఏ శ్రమైనా 10 దినాలే మనకు శ్రమ ఉంటుంది, కొద్ది దినాలే మనకు శ్రమ ఉంటుంది. ఒకరోజు తప్పకుండా దేవుడు దాన్ని దాటేటట్లుగా కృప చూపించునుగాక. చెబుదాం గట్టిగా ఆమెన్. ఇప్పుడు యోబు సర్వాన్ని కోల్పోయాడు. ఆయన చిత్తానికి బాకాలోయకు లోబడి ఆ పరిస్థితి ఎదురైనప్పుడు ఏం చేశాడో ఒక మాట చూడండి. యోబు గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. 16:21. నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వేద్యమాడవలెననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. ఒకసారి నా వైపు చూసి చెప్పండి మాట, చిన్న అట్లా ఉంచు. ఒకసారి నా వైపు చూడండి. వీళ్ళు బాకాలోయకు వచ్చినప్పుడు ఆ లోయను ఏం చేశారు? జలమయంగా చేశారు అని రాసి ఉంది కదా. చెప్పండి, ఏం చేశారు? అంటే నీకు నాకు కష్టం కరువెదురైనప్పుడు ఏ కష్టాన్ని బట్టి మన గుండెల్లో దుఃఖం గూడు కట్టుకుందో ఆ సమస్య విషయమై దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్ళు విడుస్తూ దాన్ని జలమయంగా చేసే వ్యక్తులుగా మనం బ్రతకాలి. భక్తుడు యోబు గారు కూడా అంటాడు, నాతో కలిసి చెప్పండి. నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వేద్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళు ప్రవాహముగా విడుచుచున్నాను. ఈ అనుభవం నాకు, మీకు, మన ఒక్కొక్కరికి దేవుడు దయచేయును గాక. ఈ పదం వాడే విధానం చూడండి. నరపుత్రుని విషయమై, ఎవరి విషయమై? నరపుత్రుని విషయమై వేద్యమాడాలనుకుంటున్నాడు. ఎవరితో? అక్కడేమని రాసి ఉంది? నరపుత్రుని విషయమై వేద్యమాడాలనుకున్నాడు. ఎవరితో? స్నేహితునితో వేద్యమాడాలని. ఇప్పుడు ఎవరి తట్టు చూసి ఏడుస్తున్నాను అంటున్నాడు? నా వైపు చూడండి. ఇంతకా నరపుత్రుడు ఎవరు? యోబే. ఆ నరపుత్రుడైన యోబు తన కలిగిన కష్టాన్ని బట్టి స్నేహితునితో వేద్యమాడాలంటున్నాడు. అయ్యా యోబా, నీ స్నేహితుడు ఎవరు? యోబు ఏమంటాడో తెలుసా? నా దేవుణ్ణి మించిన స్నేహితుడు నాకెవరున్నారయ్యా? నా దేవుణ్ణి మించిన స్నేహితుడు ఎవరున్నారయ్యా? ఆయన నా స్నేహితుడు. చెప్పాలి. ఎవరు ఆయన? స్నేహితుడు అంటే అర్థం ఏంటి? హితమును కోరేవాడు, క్షేమమును కోరేవాడు. దైవజనమా, ఈ దేవుడు నీ క్షేమాన్ని కోరే దేవుడు. క్షేమాన్ని కోరేవాడు మాత్రమే కాదు, క్షేమమును నీకు అనుగ్రహించే దేవుడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఏమండే, ఓ మాట, క్షేమాన్ని కోరుకోవటం ఒక ఎత్తు, క్షేమం ఇవ్వటం ఇంకొక ఎత్తు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను కోరుకున్నాను సార్, ఒకసారి నా వైపు చూడండి. ప్రభు నాకు ఇచ్చిన నా బిడ్డలు కదా మీరు, ఒక్కొక్క బిడ్డకి 7 అంతస్తులు భవంతి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఆమేన్ చెప్పుకోండి అమ్మా. ఈ వాక్యం వింటున్న మీ గర్భంలో నుంచి పుట్టిన పిల్లలు వాళ్ళైతే భూలోకాన్ని తలకిందులు చేసే ప్రవక్తలన్నా కావాలి,
లేకపోతే ఆ తమ్ముడు, ఒక తమ్ముడు మన సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు, 2-3 ఉన్నారు. వాళ్ళు సివిల్ సర్వెంట్లు అన్నా కావాలి, ఐపీఎస్ ఆఫీసర్లు అన్నా కావాలి, ఐఆర్ఎస్ ఆఫీసర్లు అన్నా కావాలా? ఆమేన్ చెప్పండి. వాళ్ళైతే ప్రవక్తలన్నా కావాలి, లేకపోతే పాలకులన్నా కావాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక అని నేను కూడా కోరుకున్నా. ఏం కోరుకున్నాను తెలుసా? నా పిల్లలు హైదరాబాద్లో ఉంటున్నారు, ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చేస్తే పోయిద్ది, 100 కోట్లు ఇస్తే పోయిద్ది అని నాకు అనిపిస్తుంది. కోరిక ఉంది కానీ దాన్ని తీర్చే సామర్థ్యం నా దగ్గర లేదు. మీరు ఎట్టా చూస్తున్నారో తెలుసా? అది తర్వాత అన్నా ఏదో 100 కోట్లు అన్నారు కదా, ఏదన్నా అవకాశం ఉంటే చూడండి అన్నాడు, చూస్తున్నారు. ఆమేన్. ఇప్పుడు నేను కోరుకుంటా, నా పిల్లలు క్షేమంగా ఉండాలి, మీ హితాన్ని కోరుకునేవాడినే కానీ మీకు క్షేమాన్ని కలుగు చేయగలిగిన వాడిని నేను కాదు. నీవు ఆరాధించే దేవుడు నీ క్షేమాన్ని కోరినవాడు, నీకు క్షేమాన్ని కలుగు చేయగలిగిన దేవుడు. ఆమేన్. నీ క్షేమాన్ని కోరినవాడు ఎట్ దట్ సేమ్ టైం నీకు క్షేమాన్ని కలుగు చేయగలిగిన దేవుడు. అది ఎరిగి అంటాడు అక్కడ, దేవుని యందు దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళు ప్రవాహముగా విడుచుచున్నా. షోషాను కోటలో మొర్దెకై చేసింది అదే కదా, షోషాను కోటలో ఎస్తేరు చేసింది అదే కదా. ఏం చేశారు చెప్పండి? వాళ్ళు దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళు ప్రవాహములాగా విడిచారట. అయిలారా, నా వైపు చూడండి, ఇంకా 4 దినాలు ఉంది. ఏ బాకాలోయ అనుభవం నువ్వు అనుభవిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ 4 దినాలు ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్ళు ప్రవాహంగా విడుదాం రండి, రోదన చేద్దాం రండి, నీ సమస్యని లోయను జలమయంగా చేద్దాం రండి, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న సమస్యలను జలమయంగా చేద్దాం రండి. దేవుని మీద దృష్టి ఉంచి యోబు కన్నీళ్లను ప్రవాహంలాగా విడుస్తున్నారట. అయిలారా, ఏ కరువు వచ్చినా వాళ్ళ మీద దృష్టి ఉంచుకో, వీళ్ళ మీద దృష్టి ఉంచుకో. నీ కన్నీళ్లు తుడవగలిగిన దేవుని మీద దృష్టి ఉంచి ఆ సమస్య ఉన్న చోటే, ఆ స్థలంలోనే మోకరించి ఏడు. ఎంత ఏడవాలో అంత ఏడు, ఎంత రొమ్ము కొట్టుకోవాలో అంత రొమ్ము కొట్టుకో, ఎంత అంగలార్చాలో అంత అంగలార్చు. ప్రభా, నిన్ను నమ్మి నేను బ్రతుకుతున్న వాడిని అయ్యా, నన్ను చేయి విడిచిపెట్టొద్దయ్యా, నీ నామ ఘనత కొరకై నా జీవితంలో ఈ కార్యం చేయయ్యా. ఇదిగో నా భర్త నాకు ఒక బాకాలోయ అయిపోయాడు, నా శరీరాన్ని ఏలుబడి చేస్తున్న అనారోగ్యం ఒక బాకాలోయ అయిపోయింది, ఈ భక్తిహీనపు ప్రజలు ఒక బాకాలోయ అయిపోయారు, నా కడుపున పుట్టిన కుమార్తె ఒక బాకాలోయ అయిపోయింది, చిన్న వయసులో వ్యసనాలకు బానిసలైపోయిన నా కొడుకు నాకు ఒక బాకాలోయ అయిపోయాడు. వాడిని మార్చవా, వాడిని నీ తట్టు త్రిప్పుకోవా. దేవుని సన్నిధిలో నువ్వు అలా కన్నీళ్ళు విడిస్తే నీ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో ఆ బిడ్డ దేవుని సింహాసనానికి కొట్టుకుని రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నీ బిడ్డ దేవుని సింహాసనం దగ్గరికి కొట్టుకొని వచ్చి నీకంటే భక్తిపరుడుగా మార్చబట్టడానికి దేవుడు కృప చూపించును గాక. ఇప్పుడు మనం అనుభవిస్తున్న బాకాలోయను, ఆ ఏడ్పులోయను ఏం చేయాలి చెప్పండి? చెప్పే కదండి జార్జన, ఏం చేయాలి చెప్పండి? జలమయంగా మార్చాలంటే ఆ స్థలాన్ని, ఆ అనుభవాన్ని కన్నీళ్లతో మనం నింపితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తొలకరి వాన దీవెనలతో దేవుడు దాన్ని నింపటం ప్రారంభిస్తాడట. జలమయంగా మనం చేస్తే అక్కడ అంటాడు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఒకసారి చెప్పండి, ఇంకొకసారి. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఏం జరిగిద్దో తెలుసా? నువ్వు అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్తే మేఘమండలానికి దేవుడు శాసనాన్ని పంపిస్తాడు. ఏ మేఘమా, తొలకరి వర్షాన్ని కురిపించు. ఎందుకో తెలుసా? మేఘానికి ఆజ్ఞ ఇస్తే దేవుని ఆజ్ఞకు మేఘం వాయుమండలంలో పడుతుంది. ఓ మాట చూడండి, యోబు గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనం. అధ్యాయం 6వ వచనం.
నాతో కలిసి చెప్పండి. నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎక్కడ పడమని? నీవు భూమి మీద పడమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. వర్షాన్ని కురిపించే దేవుడు ఎవరు? వర్షం ఎవరి వలన కురుస్తుంది? దేవుని ఆజ్ఞ వలన కురుస్తుంది. హల్లెలూయా. ఇదే యోబు గ్రంథంలో రాసి ఉంటుంది. వర్షమునకు తండ్రి ఉన్నాడా? ఒకసారి చెప్పండి పెద్దగా. వర్షమునకు తండ్రి ఉన్నాడా? 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 ఎవరైనా? ఆయనే మన సృష్టికర్త, ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పల్లెటూళ్ళలో కొన్ని వింత ఆచారాలు ఉంటాయి. వర్షాలు రాకపోతే కప్పలకు పెళ్లి చేస్తారు. వర్షాలు రాకపోతే మర్రి చెట్టుకా రాగి చెట్టుకా? పెద్దగా చెప్పాలి, ఏ చెట్లకి? మర్రి చెట్టుకో రాగి చెట్టుకో పెళ్లి చేస్తారు. మా చిన్నతనంలో మేము ఉండే ప్రాంతంలో ఎంత ఆగస్టు నెల దాటినా వర్షాలు కురవల. వర్షాలు కురవకపోతే ఆ ఊర్లో ప్రజలు ఏం చేశారో తెలుసా? వేపాకులు కట్టి కర్రకి చెరువులో ఉన్న కప్పలు తీసుకొచ్చి ఆ కప్పలు వేలాడదీసి ఊరంతా తిరుగుతూ డప్పు కొడుతున్నారు. నేను అనుకుంటా, ఆ కప్పలకే కనుక నోరుంటే, ఒరి పిచ్చి మా రాజులారా, నా ప్రాణం ఎందుకు తెస్తారా? వర్షం కురిపించే శక్తి నాకు లేదురా. వర్షాన్ని కురిపించే దేవుడు ఒకడు ఉన్నారు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడా? ఆయన ఆజ్ఞ ఇచ్చాడా? వర్షానికి, మహావర్షానికి ఆయన ఆజ్ఞ ఇస్తే ఆ వర్షం భూమి మీద పడటం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, వర్షం లాంటి ఏ దీవెనైనా దేవుడు ఆజ్ఞ ఇస్తేనే నీ దగ్గరికి వస్తుంది. ఆయన ఆజ్ఞ ఇచ్చినట్లుగా చెప్పండి. బాకాలోయన మనం ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. బాకాలోయ లాంటి కన్నీటి అనుభవాన్ని మనం జలమయంగా చేస్తే ఆ కృపగల దేవుడు వర్షానికి ఆజ్ఞ ఇస్తాడు. ఏ వర్షం అది? తొలకరి వర్షం. తొలకరి వర్షం అంటే తొలకరి ఎప్పుడు వస్తుంది? సహజంగా ఏ నెలలో వస్తుంది? తొలకరి ఏ నెలలో వస్తుంది? అమెరికా దేశస్తులారా నోరు తెరిచి చెప్పండి. ఏమండి? జూన్ నెలలో. జూన్ నెలకు ముందుండే నెల ఏది? ఏప్రిల్ నెల. ఎవరు? అది ఏప్రిల్ మే కదా. ఏప్రిల్ మే నెలలో వాస్తవంగా చెట్లు కానీ మొక్కలు కానీ నేల మీద ఉన్న గడ్డి కానీ మే నెలలో వచ్చేసరికి చెట్లన్నీ ఎట్లా అయిపోయి ఉంటాయి? ఏమండి? మనకి మెదక్ ప్రాంతంలో పరిచర్య ఉంది కదా, లింగంపేట, రాజపేట, ఎల్లారెడ్డి ప్రాంతంలో ఉంది కదా. మన మందిరానికి వెళ్ళాలంటే తప్పకుండా నర్సాపూర్ అడవులు గుండా వెళ్ళాలి. అవునంటారా కాదంటారా? నర్సాపూర్ అడవులు గుండా వెళ్ళాలి. ఎప్పుడైనా ఏప్రిల్ మే నెలలో నర్సాపూర్ అడవులు గుండా వెళ్తూ ఉంటే ఆ చెట్లు చూసి అనిపించింది మొత్తం ఎండిపోయినట్టున్నాయి. రేపో మాపో వీటిని నరకాలి, ఇక ఏ కట్టెలడితికి పంపించాలి అన్నట్లుగా ఏప్రిల్ మే నెలలో చూస్తే ఎండినట్టుగా కనపడి, ఇక ఎండిపోయిందిరా ఈ చెట్టు, మరలా బ్రతకదరా, నరకాల్సిందేరా, పొయ్యిలో పెట్టాల్సిందేరా అన్నట్లుగా ఏప్రిల్ మే నెల ప్రాంతంలో అట్లా ఉంటుంది. అదేమి చిత్రమో తెలియదు కానీ ఎప్పుడైనా జూలై నెల ప్రారంభంలో లేకపోతే ఆగస్ట్ నెల చివరిలో అదే ప్రాంతం గుండా మన కారులో వెళ్తున్నాం అనుకోండి, అబ్బా ఆ ప్రాంతాలు ఉంటాయి, ఊటీకి సెల్లెల్లాగా ఉంటాయి. మీకు విన్నారా? అంత అద్భుతంగా ఎంత పచ్చగా ఉంటాయంటే నాకు అర్థం కాక మొన్నేమో ఎండినట్లుగా కనపడింది, మొన్నేమో పొయ్యిలో పెట్టేటట్లుగా కనపడినాయి. అరే రే 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 ఆగస్టు నెల చివరి వచ్చేసరికి ఇంత పచ్చగా ఉందేంటి? ఎందుకు ఇది ఇంత పచ్చదనంతో మారిందో తెలుసా? తొలకరి వాన దాని స్థితిగతులను విప్లవాత్మకంగా మార్చింది. ఎండిపోయిన నేలను, మొద్దైపోయినటువంటి మొక్కలను, మొద్దుగా మిగిలిపోయిన చెట్లను పచ్చటి చెట్లుగా మార్చింది ఏదయ్య అంటే ఏ వాన? పెద్దగా చెప్పాలి, ఏ వాన? ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, గడిచిన జూన్ జూలై నెల వరకు ఎండిన బ్రతుకేమో, ఇక నరికివేయబడింది. నా బ్రతుకులో మంచి రోజులు లేవు, శ్రేష్టమైన దినాలు లేవు, నేల మట్టుకు ఇక నరికేసేసే పరిస్థితే నా పరిస్థితి. ఒకవేళ పూర్తిగా ఎండిపోయిన స్థితిలో నీ స్థితిగతులు కనబడతా ఉంటే నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. బాకాలో ఇలాంటి ఉపవాస ప్రార్థనలో ఎన్నో సమస్యల కొరకు ప్రార్థన చేసి
దాన్ని జలమయంగా మార్చాం కదా. యేసు నామం పేరిట తొలకరి వానతో దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. ఎండిన బ్రతుకులను పచ్చటి బ్రతుకులుగా దేవుడు మార్చునుగాక. ఎండిపోయిన బ్రతుకులను పచ్చటి జీవితాలుగా దేవుడు చేయునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. సరిగ్గా సెప్టెంబర్ నెల చివరిలో మేము ఆదిలాబాద్ వెళ్తున్నాం. ఆదిలాబాదులో దైవజనులు బెనహర్ పాస్టర్ గారని ఓ దైవజనులు ఉన్నారు. వారు సంఘంలో మీటింగ్ పెట్టుకుంటే నేను వెళ్తూ ఉన్నాను మన టవేరా కారులో. ఈ కామారెడ్డి దాటిన తర్వాత నిర్మల్ దాటిన తర్వాత ఆదిలాబాద్ వెళ్ళేటప్పుడు అంతా కొండలు, లోయలు, ఎత్తైన స్థలాలు, లోతట్టు ప్రాంతాలు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం. ఊటీని గూర్చి నేను విన్నా కానీ ఊటీ ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు. మీలో ఎవరైనా ఊటీ చూసిన వాళ్ళు ఉంటే చేతులు పైకి ఎత్తండి తల్లి. ప్రపంచ పర్యాటకుడు లాగా ఉన్నట్టున్నావు. నా అన్వేషణ మించిపోయావు తమ్ముడా. రైట్, థ్యాంక్ యూ రాజేష్. రైట్, విన్నాదే జస్ట్ అంతే. ఏనాడు వెళ్ళలేదు, చూడలేదు. ఊటీ ఎంత బాగుంటుంది, ఆ కొండల మీద మంచు పడటం, ఆహా, పచ్చటి చెట్లు, కొండలు, లోయలు ఎంత అద్భుతంగా ఉంటుందో అని కళ్ళతో చూడకపోయినా కొంతమంది మాటలతో చూపించేశారు. ఊటీ చూడలేదు ఎప్పుడు. అయితే నేను ఆదిలాబాద్ వెళ్ళేటప్పుడు అది అప్పుడే సెప్టెంబర్, ఇంకా చలికాలం రాలేదు, వర్షాకాలం ముమ్మరంగా ఉన్న ఆ ప్రాంతం గుండా వెళ్ళి చూస్తూ ఉంటే మీరు నమ్ముతారా? నాయనా ఇది ఊటీనా ఆదిలాబాదా? ఏదో ఒకటి చూపించాం చాలు. వెళ్ళేటప్పుడు ఆ పచ్చటి ప్రాంతాన్ని చూసి నేను ఎంతకీ కార్యమన్న దారి తప్పి ఊటీ వెళ్తున్నానా ఆదిలాబాద్ వెళ్తున్నానా నాకు అర్థం కాల. అంత పచ్చగా, అంత సారవంతంగా, ఆ కొండలు, ఎత్తైన కొండలు, మేఘం దాన్ని ఆనుకొని వెళ్తూ ఉంటే అసలు ఎంత ముగ్ధ మనోహరంగా ఉందో. మొట్టమొదటిసారి నేను ఆ ప్రాంతానికి వెళ్తా మనసులో ఏమనుకున్నాను తెలుసా? మన కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతం అంతా డ్రైల్యాండ్ అంటాడేంటి? ఎంత పచ్చటి ప్రాంతాన్ని పట్టుకుని డ్రైల్యాండ్ అంటాడేంటి? ఎంత ఆహ్లాదకరంగా ఉన్న ప్రాంతాన్ని పట్టుకుని ఏంటి వారు పెద్ద ఆయన ఇట్లా అంటున్నాడు? బాబోయ్, ఇది ఊటీలాగుందే అని అసలు ఆ ప్రాంతాన్ని చూసి ఎంత మైమరిసిపోయాను. ఆడికి వెళ్ళిన తర్వాత బెనహర్ అన్నని అడిగా, అన్నా ఎంత అద్భుతమైన ప్రాంతాన్ని చూసి అట్లా అన్నారు ఏంటన్నా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అన్నయ్య సెప్టెంబర్ నెలలో అట్టాగే ఉంటుందిలే అన్నయ్య అన్నాడు. నాకు అర్థం కాల, మరి మే నెలలో ఎట్టుంటుంది అన్నాను. వచ్చి చూడండి అప్పుడు తెలుస్తుంది, శ్మశాన భూమిలాగా ఉంటుంది అన్నాడు. వినండి, మే నెలలో ఎండినట్లుగా కనపడుతుంది. తొలకరి వర్షం కురవటంతో మోడైపోయిన ప్రతి చెట్టు చిగురించటం ప్రారంభిస్తుంది. తమ్ముళ్ళారా, మోడైపోయావా? మొద్దుగా మిగిలిపోయావా? రేపో మాపో నా బ్రతుకు నరకబడుతుంది, ఇంకా మంచి రోజులు లేవు అన్నట్లుగా నీ స్థితి అయిపోయిందా? ఏ కోణంలో చూసినా చిగురు వస్తుంది అనే నిరీక్షణ లేని స్థితే? యేసు నామం పేరిట ఈ బాకా లాంటి అనుభవంలో కన్నీళ్లతో అనుభవాన్ని నువ్వు తడపగలిగితే, జలమయంగా మార్చగలిగితే, మోడుబారిన నీ జీవితాన్ని తొలకరి వాన లాంటి దేవుడు యేసు నామములో చిగురింప చెయ్యునుగాక. యోబు నరకబడ్డాడా లేదా? ఆయనే అంటాడు. చూడండి ఆ మాట. పద్నాలుగో అధ్యాయం 7-8 వచనాలు. 7-8 వచనాలు. వృక్షము నరకబడిన యెడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చిగిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్కవలి అది కొమ్మలు వేయును. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. ఎంత గంభీరమైన, ఎంత అద్భుతమైన మాట చూడండి ఒకసారి. 8వ వచనం. మొద్దు నరకబడింది, ఆ చెట్టు నరకబడి చివరికి ఏమైపోయింది? అది
మొద్దు అయిపోయింది. ఆ మొద్దు పరిస్థితి ఏంటంటే దాని వేరులు భూమిలో పాతదై దాని అడుగు మొద్దు మంటిలో, చెప్పండి ఏమైపోయిందట? నేనంట చీకిపోయిన మొద్దు మరలా చిగురించగలదా? చెప్పండి. భూమిలో పాతదైపోయిన వేరు మరలా చిగురించగలదా? మొద్దైపోయింది, అది వేర్లు చీకిపోయినాయి. ఆ చెట్టు మొత్తం ఎండిపోయినట్లుగా కనపడింది. ఆ చెట్టు ఎవరయ్య అంటే యోబే. మనిషిని వాక్యం చెట్టుతో పోల్చింది కదా. ఆ చెట్టు ఎవరయ్య అంటే యోబే. అంత మొద్దులాగా మిగిలిపోయిన యోబు పరిస్థితిలో ఓ చక్కటి మాట అంటాడు. వేర్లు చీకిపోయాయి నిజమే, వేరు పాతదైపోయింది నిజమే. ఆకాశమందలి దేవుడు తొలకరి వర్షాన్ని కురిపించాడు. ఆ వర్షం భూమి మీద పడి ఆ వర్షపు నీటి ప్రవాహం జాలువారుతూ 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 ఆ వేర్లను తాకిందట. అద్భుతం. నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగుర్చును కదా. దేని చేత? నీటి వాసన మాత్రము చేత. ఆ నీటి చెమ్మ అలా తగిలిందో లేదో అప్పటి వరకు ఎండినట్లుగా మొద్దులాగా కనపడిన ఆ చెట్టు మరలా చిగురించటం ప్రారంభించింది. యోబు చెప్పకనే చెప్తున్నాడు, మొద్దయిపోయా నిజమే. బాకాకు దేవుడు తీసుకొచ్చాడు నిజమే. బాకాకు తీసుకొచ్చేటప్పుడు నేను లోబడ్డా నిజమే. కానీ ఈ బాకాలోయను దేవుని మీద దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహంలాగా విడిచేగా, ఏడ్చేగా, రోదన చేసేగా, ప్రసవేదన పడ్డాగా, నా కన్నీళ్లతో ఈ లోయను తడిపేగా. నిశ్చయంగా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని తొలకరి వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఏ వర్షాన్ని? తొలకరి వర్షాన్ని కురిపిస్తాడు. ఆ నీటి వాసన చేత నేను మరలా చిగురిస్తాను. ఇంకా చిగురించలా, ఇంకా చిగురించలా. ఇది ఏ అధ్యాయంలో రాయబడింది? 14వ అధ్యాయంలో రాయబడింది. చిగురించక మునిపే అంటాడు, తొలకరి వర్షం నన్ను దర్శిస్తుంది, నా వేర్లను తాగుతుంది, నీటి వాసన మాత్రం చేత మరలా నేను చిగురిస్తాను. విశ్వాసపు వాక్కు మాట్లాడాడే. 42వ అధ్యాయానికి వచ్చేసరికి కోల్పోయిన దానికంటే 2 అంతలు యోబుకు దేవుడు అనుగ్రహించాడు. ఎంత కోల్పోయాడో, ఎంత దూరం అయిపోయాడో. మునుపు ఒక పచ్చని చెట్టు ఇంతవరకు వ్యాపిస్తే ఈ తర్వాత ఈ బాకాలోయ అనుభవం తర్వాత 2 అంతలుగా వ్యాపించేటట్లుగా దేవుడు యోబు పట్ల కార్యం చేశాడు. మీ ఆత్మీయ తండ్రిగా నా హృదయపు లోతులో నుంచి కోరుకుంటూ నా చేతులెత్తి దీవిస్తున్నాను. గతంలో ఎంత ఫలించావో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా 2 అంతలుగా ఫలించే కృప దేవుడు మీ కుటుంబాలకు దయచేయునుగాక. 2 అంతలుగా ఫలించే ధన్యకరమైన స్థితి దేవుడు మీకు, మీ పిల్లలకు యేసు నామములో దయచేయునుగాక. ఒకవేళ సైతానుగాడు అంటున్నాడేమో, ఆపోయా చాలుగానే, ఇంకెక్కడ నువ్వు చిగురించేది, మొద్దయిపోయావు, వేర్లు చీకిపోయినాయి, ఎండిపోయాయి, ఇక ఆపవయ్యా. విశ్వాసానికి కూడా ఒక పరిధి ఉండాలి. విశ్వసించాలంటే కనీసం వేరు బ్రతికుండాలి, వేరు పచ్చగా ఉండాలి. వేరే చీకిపోతే ఎక్కడా నీకు మంచి రోజులు అని అంటావా? అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేని స్థితిలో దేవుని మీద నిరీక్షణ నుంచి బ్రతికాడు. ఒకవేళ నీ బ్రతుకులో నిరీక్షించడానికి ఆధారం లేదా? ఈవెందో నిరీక్షించు, నేను మరలా చిగురిస్తా, తొలకరి వర్షం నన్ను దర్శిస్తుంది, మరలా దేవుడు నన్ను చిగురింప చేస్తాడు. యోబు మాట్లాడినట్లుగా మాట్లాడు, నీవన్నట్టే దేవుడు జరిగించునుగాక. తొలకరి వర్షం మోడుబారిన జీవితాలను చిగురింప చేస్తుంది. వర్షం యెషయా గ్రంథం చూడండి, 44:14. రైట్, నాతో కలిసి 14వ వచనం చివరి మాటలు నేను చదువుతాను. అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకును, ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును. అడవిలో ఎవడో ఒకడు చెట్టు నాటాడు, నాటి వెళ్ళిపోయాడు. అడవిలో ఉన్న చెట్టుకు నీళ్లు పోసేవాళ్ళు ఉన్నారా? చెప్పాలి గట్టిగా. అడవిలో ఉన్న చెట్టుకు ఎరువేసేవాళ్ళు ఉన్నారా? అడవిలో ఉన్న చెట్టు చుట్టూతా కంచి వేసి కాపాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే అడవిలో ఉన్న చెట్లు చూడండి, అదేమి చిత్రం. అడవిలో ఉన్న చెట్లు చూడండి, అవి వృక్షాలుగా ఉంటాయా, మహావృక్షాలుగా ఉంటాయా?
ఇప్పుడు మన ఇంటి ముందు ఒక చెట్టు నాటాం, అదేమి చిత్రం, నీళ్లు పోసినా ఎరువేసినా అది ఎదిగి సావదు. అది మన చేతి మహాత్మ్యమేమో నాకు తెలియదు, కానీ అది మన చేతి మహాత్మ్యమేమో తెలియదు, కానీ అది బతికి సావదు. అడవిలో ఉన్న చెట్టుకు నీళ్లు పోసేది ఎవరు? అడవిలో ఉన్న చెట్టుకు ఎరువేసేది ఎవరు? అడవిలో ఉన్న చెట్టు మహావృక్షంగా ఎలా మారింది? నాకు అక్కడ నచ్చిన, నా గుండెలు గెలుచుకున్న పదం ఏంటో తెలుసా? వర్షము దానిని పెంచును. పెద్దగా చెప్పండి అన్నమాట, నాకు సరిపోవాలా, కొంచెం పెద్దగా. ఆ వర్షం ఎవరు? వర్షము వలె నేను నిన్ను దర్శిస్తానని హోషేయ గ్రంథంలో అన్నాడు కదా. అడవి చెట్ల లాంటి మనుషులను దేవుడే పెంచటం ప్రారంభిస్తాడు. తమ్ముళ్ళారా, ఈ కోరహు కుమారులు ఉన్నారే, అడవి చెట్టు లాంటి వాళ్ళు. కోరహు కన్నాడు, ఆ మాట నేను అనలేను, కానీ వాని పాపాన్ని బట్టి దేవుని ఉగ్రతకు గురై పిల్లలను అనాథ చేసి వెళ్ళిపోయాడు. కనటం అయితే కోరహు కన్నాడు, కానీ తన పిల్లలకు ఏ న్యాయం చేయలేకపోయాడు. న్యాయం చేయకపోగా వాళ్ళ ఒడిలో శాపం వేశాడు. అయ్యా కోరహు కుమారులారా, మీ నాన్న మీకు ఏమి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడయ్యా? కొబ్బరి పీసు కొట్టం. ఏమి ఇచ్చాడయ్యా మీ నాన్న? బూడిద తప్ప ఏమీ లేదయ్యా. మీ నాన్న సంపాదించి పెట్టిన ఆస్తి అంతా ఏమి ఇచ్చాడయ్యా? ఆస్తి సంపాదించి పెట్టడం దేవుడు ఎరుగు, మా ఒడిలో శాపం వేసి వెళ్ళాడు. మీ బ్రతికేంటయ్యా? అడవి చెట్టు లాంటి బ్రతికయ్యా. అమలారా నా వైపు చూడండి, అయ్యలారా నా వైపు చూడండి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో అడవి చెట్టులాగా ఓ తండ్రి సహాయం లేక, ఓ తల్లి సహాయం లేక, ఓ తోబుట్టు సహాయం లేక, ఒక బంధువు సహాయం లేక ఒంటరి పోరు అనుభవిస్తున్నావా? కుటుంబాన్ని పోషించడానికి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వటానికి నువ్వు పడుతున్న కష్టాన్ని కన్న తల్లిదండ్రులు కూడా చూసి అయ్యో పాపమని చేయూతనివ్వలేని ఆ పరిస్థితిలో ఒకవేళ ఉన్నారా? ఒకవేళ చేయూతనిచ్చేటువంటి వాళ్ళను కోల్పోయి బ్రతుకులో ఒంటరిగా, అడవి చెట్టులాగా ఒంటరిగా మిగిలిపోయావా? మనసులో నన్ను ఎవరు పెంచుతారు? నా ఆలనా పాలన ఎవరు చూస్తారు? నా యోగక్షేమాలు ఎవరు చూస్తారు? అనాథనైపోయానే, అడవిలో ఉన్న చెట్టునైపోయానే అని అనుకుంటూ ఈ వాక్యం వింటున్నావా? శుభవార్త, నీలాంటి అడవిలో ఉన్న ఒంటరి చెట్లను వర్షమై ఉన్న దేవుడు పెంచబోతూ ఉన్నాడు. వర్షమై ఉన్న దేవుడు పెంచబోతున్నాడు. ఇక్కడ రాయబడిన మాట, వర్షము దానిని పెంచును. పెద్దగా చెప్పండి. నన్ను పెంచేవాళ్ళు ఎవరూ లేరు మనుషులు అని అనుకుంటున్నావా? ఈ దినం నుండి దేవుడు నిన్ను పెంచబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను పెంచబోతూ ఉన్నాడు. ఈ కోరహు కుమారులు తండ్రి వాళ్ళ ఒడిలో శాపం వేసి వెళ్తే వర్షమై ఉన్న దేవుణ్ణి దర్శించి బాకాలో ఇలాంటి ఆ అనుభవాల మధ్యలో దేవుని సన్నిధిలో ఏడ్చి ఆ స్థితిని బట్టి ఆ లోయను కన్నీళ్లతో తడిపారు. అద్భుతం తెలుసా? ఒక్కసారి నా వైపు చూడండి. కోరహు కుమారులు ఎంత అద్భుతమైన వాళ్ళుగా మారిపోయారో తెలుసా? దేవుని సన్నిధిలో అలా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయటాన్ని బట్టి ఏ తండ్రి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో శాపగ్రస్తుడిగా ఉన్నాడో ఆ శాపగ్రస్తుని కడుపున పుట్టిన పిల్లలు అదే దేశానికి ఆశీర్వాదకరమైన వారిగా దేవుడు మార్చాడు. కోరహు పిల్లల దేవుడే నీ దేవుడు. కోరహు పిల్లల దేవుడే నీ దేవుడు. కోరహు పిల్లల జీవితంలో ఏ కార్యం చేశాడో యేసు నామం పేరిట నీ బ్రతుకులో కూడా దేవుడు ఆ కార్యం చెయ్యునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఏ స్థాయికి ఎదిగారు? దేవుని మందిరంలో గాయకులుగా, దేవుని మందిరంలో ఆరాధికులుగా, దేవుని మందిరంలో పాటలు పాడేవారిగా, దేవుని మందిరంలో పరిచర్య చేసేవారిగా, మరి విశేషంగా పరిశుద్ధ గ్రంథంలో వారు రాసిన కీర్తనలు ముద్ర వేయబడి బైబిల్లో దాచబడి ఉన్నాయి. చూడండి ఏ స్థితికి వెళ్ళారు. ఒకసారి నీ తండ్రి నీ ఒడిలో శాపం వేసి వెళ్ళిపోయాడా? నీ కన్నీటి ప్రార్థన ఆ శాపపు కాడిని విరగొట్టగలిగినంత శక్తివంతమైంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళెవరూ శాపం వేసేలేరు, నిజమే. వాళ్ళెవరూ శాపం వేసేలేరు, నిజమే. తండ్రి తాగుబోతాయి, తల్లి రకరకాల కార్యక్రమాల్లోకి వెళ్ళి ఒకవేళ వారు నీ ఒడిలో శాపాన్ని వేసి వెళ్ళారేమో. నేనంట నీ కన్నీటి ప్రార్థన
తరతరాల శాపపు కాడిని విరగ్గొట్టి ఎక్కడ శాపగ్రస్తుడిగా కనపడ్డావో అక్కడే నీ కన్నీటి ప్రార్థన ఆశీర్వాద కారకుడుగా నా దేవుడు మార్చునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం పెద్దగా. ఆమేన్. నాతో కలిసి ఆ మాట ఇంకోసారి చెప్పండి. వర్షము దానిని పెంచును. ఇంకోసారి. దేనిని? వర్షాన్ని పెంచిద్దా? కాదు సార్. అడవి చెట్టు ఉంది కదా, అడవి చెట్టుకు నీళ్లు పోసేది ఎవరు లేరు, ఎరివేసేది ఎవరు లేరు, దాని చుట్టూత కంచి వేసేది ఎవరు లేరు. అయినా దాన్ని మహావృక్షంగా వర్షమై ఉన్న దేవుడు పెంచాడు. నేనంట, అమ్మా ఎస్తేరు మీకు నాన్నున్నాడా? లేడయ్యా. అమ్ముందా? లేదయ్యా. ఎవరమ్మా నీవు? అడవి చెట్టునయ్యా. బెన్యామీను నీకు అమ్ముందా? లేదయ్యా. ఎవరివి నీవు? అడవిలో ఉన్న చెట్టునయ్యా. యోసేపు నీకు అమ్ముందా? లేదయ్యా. నానున్నాడా? ఉన్నాడయ్యా. అన్నలున్నారా? ఉన్నారయ్యా. తమ్ముడున్నాడా? ఉన్నారయ్యా. పెద్దమ్మ ఉందా? పెద్దమ్మ ఒకసారి చెప్పండి. పెద్దమ్మ. యోసేపు పెద్దమ్మ ఎవరు? అబ్బా, పెద్దమ్మ ఉందా? ఉన్నారయ్యా. ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఉన్నారయ్యా. మరి ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? అందరూ ఉండి అనాథనైపోయానయ్యా. కొందరేమో లేక అనాథ అయిపోయారు. విన్నారు ఈ మాట? కొందరేమో ఎవరూ లేక అనాథ అయిపోయారు. ఇంకొందరి బ్రతికేంటో తెలిసే విచిత్రం. చెప్పండి. ఈ రెండిట్లో ఏది బాధాకరం? మీకేడ తెలిసిందమ్మా సంగతే? రెండోది ఉందో చూసారా? అందరూ ఉండి అనాథగా బ్రతకటం. అబ్బబ్బబ్బా, గుండె కోతది. కోల్పోయి అనాథమైన, అందరూ ఉండి అనాథమైన యోసేపును పెంచిన దేవుడే నిన్ను, నీ పిల్లలను నా దేవుడు పెంచబోతున్నాడు. ఎస్తేరును పెంచిన దేవుడు నిన్ను పెంచబోతూ ఉన్నాడు. బెన్యామీను అమ్ముందా? లేదయ్యా. ఆ బెన్యామీనును ఎంత ధన్యకరమైన వాడిగా దేవుడు మార్చాడో తెలుసా? టకామని నాకు సమాధానం చెప్పండి. అందరూ నా వైపు చూసి. ఇశ్రాయేలీయులకు రాజు కావాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటి రాజును ఏ గోత్రంలో నుంచి దేవుడు లేవనెత్తాడు? మాదీయ పారసీక రాజ్యాన్ని, మన భారతదేశాన్ని పరిపాలన చేసిన ఇశ్రాయేలీల రాణి ఎవరు? భారతదేశాన్ని పరిపాలన చేసిన ఇశ్రాయేలీల రాణి ఎవరు? వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్. పెద్దగా చెప్పాలి, ద గ్రేట్. ఎస్తేరు నిన్నెవరు పెంచారు? వర్షం దానిని పెంచును అని రాసింది కదా. వర్షమై ఉన్న దేవుడే నన్ను పెంచాడయ్యా. నేను మిమ్మల్ని అడుగుతా, ఎస్తేరు ఏ గోత్రీకురాలు? మొర్దెకై ప్రధాన అయ్యాడే, మొర్దెకై ఏ గోత్రీకుడు? ఆఖరికి క్రొత్త నిబంధనలో 100 కొలది దైవ సేవకులు ఉన్నారు కదా. ఈ 100 కొలది దైవ సేవకుల్లో భూలోకాన్ని తలకిందులు చేసిన ఒక దైవజనుడు ఉన్నారు. ఏం పేరు ఆయన పేరు? అపోస్తలుడైన పౌలు వారు ఏ గోత్రీకుడు? చెప్పాలి. పౌలు వారు ఏ గోత్రీకుడు? అయ్యా, బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి పౌల ఎంత గొప్ప మహావృక్షంగా ఎలా మారావు? ఏమంటాడు తెలుసా? వర్షము దానిని పెంచును అని బైబిల్లో రాసింది కదా. నాలాంటి అనాథలనే వర్షమై ఉన్న దేవుడు పెంచుతూ వచ్చాడయ్యా. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ బాకా లోయను కన్నీటి లోయగా నువ్వు మారిస్తే తొలకరి వాన దీవెనలతో దేవుడు నేను తడపటం ప్రారంభిస్తాడు. ఇంకా వర్షం ఏం చేస్తుందో మరో దివ్యమైన మాట చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 38వ అధ్యాయం 38వ వచనం 38వ అధ్యాయం 38వ వచనం చూడండి ఒకసారి అందరు. ధూళి బురదయ్యి పారునట్లును, మంటి పెడ్డలు ఒకదానితో ఒకటి అంటుకొనున్నట్లును, ఆకాశపు కలసములోని వర్షమును కుమ్మరించువాడెవడు? నా వైపు చూడు. ధూళి బురదయ్యి పారునట్లుగా చేసేది ఏది? వర్షం. చెప్పండి. ధూళి బురదయ్యి పారునట్లు చేసేదేది? వర్షం. నేనంట,
ధూళిలో విత్తనం వేస్తే మొలకెత్తిద్దా? ధూళిలో విత్తనం వేస్తే మొలకెత్తిద్దా? బురదయున్న ఆ మట్టిలో విత్తనం వేస్తే మొలకెత్తిద్దా? ఏం సార్ అట్లా చూస్తున్నారు? ధూళిలో విత్తనం వేస్తే మొలకెత్తిద్దా? మొలకెత్తదో. అదే ఎప్పుడైతే వర్షం కురిసిందో, ఎప్పుడైతే ఆ ధూళి బురద అయిపోయిందో, ఆ బురదలో ఇప్పుడు విత్తనం వేస్తే విత్తనం మొలకెత్తుతుంది, మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, మహావృక్షం అవుతుంది, ఫలాలు ఇచ్చేటువంటి చెట్టుగా అది మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మరి ధూళిలో విత్తనం మొలకెత్తలేదు, బురదలో ఎందుకు మొలకెత్తిందో తెలుసా? వాస్తవంగా ధూళిలో విత్తనాన్ని మొలకెత్తింపచేసే ఆ కృప, ఆ తలాంతు భూమి లోపల దేవుడు ఉంచాడు. దాని లోపల దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికి తీసేదే వర్షం. బిడ్డలారా, దేవుడు నేను పుట్టించాడు. కొన్నిసార్లు అనుకుంటాం, నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడు, నాలాంటి దాన్ని దేవుడు ఎందుకు పుట్టించాడు, నాలాంటి వాడిని దేవుడు ఎందుకు పుట్టించాడు. కొన్నిసార్లు తీవ్రంగా ఆలోచించి అసలు దేవుని సెలక్షనే కరెక్ట్ కాదు అనుకుంటా, అక్కడ దాకా పోయి నాలాంటి వాడిని పుట్టించడమే తప్పు, దేవుడే పొరపాటు చేశాడు, నాలాంటి వాడిని ఎందుకు పుట్టించాడో అని అనుకుంటాం. బిడ్డలారా, అలాంటి నిస్సారమైన స్థితిలో దేవుని సన్నిధిలో ఏడో వర్షం లాంటి దేవుడు నిన్ను దర్శిస్తాడు. నిన్నెందుకు పుట్టించాడో, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో, నీలో గుప్తమై ఉన్న తలాంతులేంటో వర్షమై ఉన్న దేవుడు ఆ తలాంతులు బయటకు తీసుకురావటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, వానపాములను చూసి ఈ వానపాములను దేవుడు ఎందుకు పుట్టించాడురా, కనీసం ఒక్క అడుగు దూరం వెళ్ళటానికి అరగంట పడుతుంది, ఎందుకురా దేవుడు వాటిని పుట్టించాడు అని అనుకునేవాడిని. మన మేధావులం కదా, ఎందుకురా దీన్ని పుట్టించాడు అని అనుకునేవాడిని. ఆ తర్వాత చదువుకోవటం ప్రారంభమైన తర్వాత ఏ పొలంలో వానపాములు ఉంటాయో ఆ పంట బాగా పండిద్దంట. ఏంటి ఒకసారి చెప్పండి. ఏ పంట పొలంలో వానపాములు బాగుంటాయో ఆ పంట పొలం బాగా పండిద్దంట. ఏంటి, వానపాములకి పంట బాగా పండించే కృప ఉందా? ఎట్లరా? ఆ తర్వాత చదివితే వానపాములు భూమి లోపలికి వెళ్ళి లోపట ఉన్న మట్టిని బయటికి, బయట ఉన్న మట్టిని లోపలికి, అంటే సారవంతమైన మట్టిని బయటికి తీసుకొస్తాయంట. అందుకని పంటలో. ఇప్పుడు చెప్పండి, వానపాములను దేవుడు అనవసరంగా పుట్టించాడా? ఆఫ్టర్ ఆల్ వానపాముల్నే ఒక ప్రణాళిక ప్రకారం పుట్టిస్తే ఆయన పోలికలు సృజించిన నిన్ను దేవుడు అనవసరంగా పుట్టించాడా? నీ మీద కొన్ని ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. ఒక సమయం వచ్చినప్పుడు, ప్రభా నన్ను పుట్టించింది దీని కొరకా, నా ద్వారా ఈ కార్యాలు జరిగించాలనా, నా మీద నీకున్న బృహత్తరమైన ప్రణాళిక ఇదని నువ్వు గంతులు వేసే రోజులు నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆస్ట్రేలియా దేశంలో ఒక అతను కొద్ది బ్రతుకు, తాగాల్సినంత తాగి తినాల్సినంత తిని 48 గంటల తర్వాత నాతో పాటు తెచ్చుకున్న నా పిస్టల్తో పేల్చుకొని చచ్చిపోతాం వద్ది బ్రతుకు, సమస్యల వలయంలో చిక్కుకున్న వద్ది జీవితం అని అనుకొని ఆస్ట్రేలియాలో ఒక హోటల్లో ఉన్నాడట. మొత్తానికి తినాల్సింది తిన్నాడు, త్రాగాల్సింది త్రాగాడు, చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశాడు. తాను పెట్టుకున్న 48 గంటల కాల వ్యవధి ఎంతసేపు ఎదురు చూసినా గడవట్లా. ఇంకొక 10 గంటలు ఉంది అనగా ఏం చేయాలో అర్థం కాక అప్రయత్నంగా డ్రా లాగాడు. ఆ డ్రాలో బైబిల్ కనపడింది. మరి ఆ బైబిల్ ఎవరు పెట్టారో తెలియదు. బైబిల్ ఓపెన్ చేశాడు. యోహాను సువార్త చివరి అధ్యాయాలు చదివాడు. చదువుతూ అక్కడ ఆగి, నేను అనుభవించిన శ్రమల కంటే యేసుక్రీస్తు మరి భయంకరంగా శ్రమలు అనుభవించాడు కదా, ఆయన సిలువ ఘట్టం మీద నేను ఎందుకు ఒక సినిమా తీయకూడదు? యేసయ్య సిలువ శ్రమలను ప్రపంచానికి ఎందుకు తెలియచేయకూడదు? ఇంత అద్భుతంగా ఉంది కదా. రైట్ ఈ సినిమా తీసిన తర్వాత ఒకవేళ చనిపోవాలనుకుంటే ఆ తర్వాత చనిపోతా. ఆయన శ్రమలు ప్రపంచానికి తెలిసేటట్లుగా, అద్దం పట్టేటట్లుగా ఓ చక్కటి సినిమా తీయాలి అని చనిపోవాలని అనుకున్న వ్యక్తి బైబిల్ చదివిన తర్వాత తన మనసు మార్చుకున్నాడు. బయటకు వచ్చాడు, ఒక సినిమా తీశాడు. ప్రపంచ దేశాలను కన్నీటితో నింపిన సినిమా. ఆ
అంతవరకు ప్రభువును ద్వేషించిన అన్యులు సహా యేసుక్రీస్తును హత్తుకునేటట్లుగా చేసిన ఒక అద్భుతమైన సినిమా అదే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు కదా. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీస్తే ప్రపంచ దేశాల్లో ఏ సినిమా ఆడనంతగా అది ఆడి కోట్ల మంది ప్రజలు ప్రభు తట్టు తిరిగారట. కోట్ల మంది ప్రజలు. అద్భుతం. పూర్తిగా సమస్యల వలయంలో కూరుకుపోయిన ఆ వ్యక్తి ఒక్కసారి అలా లేవనెత్తబడ్డాడు. సాక్ష్యం చెప్తా ఏమన్నాడు తెలుసా? నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడా అనుకున్నా. అనవసరంగా దేవుడు నన్ను పుట్టించలేదు. నా మీద ఒక బృహత్తరమైన ప్రణాళిక కలిగి కోట్ల కొలది హృదయాలను ప్రభు తట్టు త్రిప్పటానికి నా దేవుడు నన్ను పుట్టించాడు. ఒకప్పుడు ఏమన్నాడు తెలుసా? నాలాంటి వాడు ఎందుకు పుట్టాడు, నాలాంటి వాడిని దేవుడు ఎందుకు పుట్టించాడు, చాలా బ్రతుకు దౌర్భాగ్యం అనుకున్నాడు. ఇప్పుడేమంటాడో తెలుసా? ఆయన సాక్ష్యం అడిగితే, ఆహా నేను ఎంత ధన్యజీవిని, ఆహా నా జీవితం ఎంత భాగ్యం. అలాంటి మాట దేవుడు నీ నోట ఉంచునుగాక. నీ లోపల దాచి ఉంచిన ఆ కృపలను దేవుడు వెలికి తీయునుగాక. చప్పలు కొడుతూ ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం. ఆ వర్షమై ఉన్న దేవుడు మన బ్రతుకులో ఏం చేస్తాడు? మరొక మాట చదువుకొని ఇక ఆరాధనలోకి వెళ్దాం, పల్లలోకి వెళ్దాం. చూడండి 68వ కీర్తన 9వ చరణం. 68:9. పెద్దగా చెప్పండి. దేవా నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కుమ్మరించితివి, అది అలిసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. విన్నారు ఈ మాట? నీ స్వాస్థ్యం మీద నీవు వర్షమును సమృద్ధిగా ఏం కురిపించాడట? ఆ వర్షం కురిపించినప్పుడు, వర్షం కురిపించే పరిస్థితిలో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారట? అలిసిన స్థితిలో ఉన్నారు. విన్నారా? అలసిన స్థితిలో దేవుడు వాళ్ళ మీద వర్షం కురిపిస్తే ఆ వర్షం ఏం చేసిందట? దానిని చెప్పాలి దానిని బలపరిచింది. ఇందాక చదువుకున్న కీర్తన ఉందే, అరణ్యంలో బాకాలోయలో గుండా ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ ప్రయాణం చేసి అలసిపోయి మేము డెస్టినేషన్ చేరగలుగుతామా లేదా, గమ్యస్థానాన్ని చేరగలుగుతామా లేదా, ఆఖరి మజిలీ చేరే వరకు మేము బ్రతుకుతామా లేదా అని కలవరాలతో అలసిపోయిన పరిస్థితిలో వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆకాశమందలి దేవుడు వాకిళ్ళు విప్పి తొలకరి వర్షాన్ని కురిపించాడు. కురిపించిన తోటనే అలసిపోయిన వారి ప్రాణం ఏమైపోయిందట? అలసిపోయిన వారి ప్రాణం బలపరచబడింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? వారు నానాటికి, పెద్దగా చెప్పండి మాట, వారు నానాటికి, ఇంకొంచెం పెద్దగా, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిలో కనబడును. ఎవరెవరు? వారిలో ప్రతివాడు నానాటికి బలాభివృద్ధి నొందుచు సియోనులో దేవుని సన్నిధిలో కనపడుతున్నారు. బిడ్లారా, మనం సియోను అనే పరలోక ప్రయాణంలో ఉన్నాం. నేను ఈ భక్తి జీవితం చేయలేనయ్యా అన్నట్లుగా అలసిపోయావా? నేను పరలోక రాజ్యం చేరగలుగుతానో లేదో, మార్గ మధ్యలోనే నా పరుగు ఆగిపోద్దేమోనయ్యా అన్నట్లుగా అలసిపోయిన పరిస్థితిలో ఉన్నావా? ఈ సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళలేనయ్యా, ఈ భక్తి జీవితాన్ని నేను కొనసాగిస్తానో లేదోనయ్యా, అయ్యో ఈ యాత్ర బహు కష్టంగా ఉంది, అలసిపోయిన పరిస్థితిలో ఉన్నావా? నీ వలసిన స్థితిని జలమయంగా మార్చు, కన్నీళ్లతో తడుపు. కృపగల దేవుడు ఆకాశపు వాకిలి విప్పి తొలకరి వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన కురిపించిన తోడనే నానాటికి బలాభివృద్ధి పొంది, బాప్తిస్మం తీసుకున్నప్పుడు నీకున్న బలం కంటే ఈరోజు నీ బలాన్ని దేవుడు రెట్టింపు చేస్తాడు. ఈరోజు నీకున్న బలం కంటే రాగల కాలంలో నీ బలాన్ని రెట్టింపు చేసి నానాటికి బలాభివృద్ధి చెంది, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, మనలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడుదురుగాక, సియోనులో దేవుని సన్నిధిలో కనబడుదురుగాక, పరలోకంలో దేవుని సముఖంలో కనపడుదుగాక. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఎంతగా శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉపవాస ప్రార్థనలకు వస్తున్నారే, వచ్చిన ఈ ప్రజల్లో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకుండా
ప్రతి బిడ్డ పరలోకంలో దేవుని సన్నిధిలో కనపడుదురుగాక. యుగాయుగాలు ప్రభువుని ఆరాధించే కృప దేవుడు మనకిచ్చునుగాక.